పోలవరం ప్రాజెక్టు దిగువ కాపర్ డ్యాం స్లోయిజ్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల పోలవరం ప్రాజెక్టును పరిశీలించి దిగువ కాపర్ డ్యాం వద్ద సిఫెజీ జలాలు బయటకు పంపించేందుకు నిర్మిస్తున్న స్లోయిజ్ పనులను వేగవంతం చేయాలి అని ఆదేశించారు. దీంతో స్లోయిజ్ నిర్మాణ పనులు వేగవంతం చేసినట్లు ఈ పాండురంగయ్య తెలిపారు. కేంద్ర జల సంఘం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అప్రూవల్స్ మేరకు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. 2 రోజుల్లో స్లూయిస్ గేట్ల అమరిక పనులు పూర్తవుతాయని, గోదావరి జలాలు కాపర్ డ్యాంలో మధ్యకు వచ్చే అవకాశాలు లేవని చెప్పారు. సీఫేజీ జలాలను బయటకు పంపడానికి ఏడాది క్రితం ప్రారంభించిన స్లూయిస్ పనులు నత్తనడకన నడిచాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన తర్వాత పనులు ఊపందుకున్నాయి. 2 రోజుల్లో ఇది పూర్తయితే స్పిల్వే బ్యాక్ వాటర్ కాపర్ డ్యాంలోకి రాకుండా నివారించవచ్చు. డీ వాటరింగ్ ద్వారా కాపర్ డ్యాం నడుమున సీఫేజీ జలాలను తొలగించవచ్చు. తద్వారా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం డయాఫ్రామ్ వాల్ పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.